విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆట విడుపు కార్యక్రమం మూడో రోజుకు చేరుకుంది. మూడో రోజు కూడా ఎంతో ఉత్సాహంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా ఉత్సాహంగా ఆటలు ఆడుతున్నారు. మనం ముఖ్యంగా విజువల్స్లో చూసుకున్నట్లయితే క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్లో నాదెల్ల మనోహర్ టీం ఒకవైపు, అచ్చెన్నాయుడు టీం ఒకవైపు ఆడుతున్నారు. కొల్లు రవీంద్ర గారు కూడా బౌలింగ్ చాలా చక్కగా వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే మూడో రోజుకి చేరుకుంది. నిన్న చూసుకుంటే నిన్న పెట్టిన కాంపిటీషన్స్లో కూడా చాలా వరకు ఇరు పక్షాలు బాగా ఆడి, అంటే ఒకరు మాత్రమే గెలుస్తారు కాబట్టి ఖచ్చితంగా ఒకరు గెలిచారు. అదేవిధంగా ఈరోజు కూడా షటిల్స్, పికెల్ బాల్ మరియు క్రికెట్ వివిధ కార్యక్రమాలు, వివిధ క్రీడల్ని పెట్టి మరింత ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా క్రీడలను క్రియేట్ చేయడం వల్ల ప్రజలు, అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆడుతున్నారు కాబట్టి వారి యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఖచ్చితంగా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా అందరూ మంత్రులు చెప్పింది ఒకటే విషయం, ఇది యూత్కి మరియు ప్రజలకి క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా అయితే ఈ గేమ్స్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ గేమ్స్లో ఎటువంటి పక్షపాతాలు లేవు, ఎటువంటి గొడవలు లేకుండా కూడా ఈ గేమ్స్ని కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ గేమ్స్ వల్ల కూడా చాలా వరకు మానసిక ఆనందమే కాకుండా ప్రజా జీవితంలో ఉంటున్న వీరందరికీ కూడా కొంచెం ఊరట కలిగే విధంగా కూడా ఈ గేమ్స్ ఏర్పాటు చేయడం చాలా చక్కని విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం విజువల్స్లో చూసుకుంటే గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్కి సంబంధించి కూడా వివిధ రకమైన గేమ్స్ని పెట్టడం జరిగింది. దానికన్నా ముందుగా కూడా క్రికెట్ని చూడడానికి సుదూర ప్రాంతాల నుండి చాలా వరకు ప్లేయర్స్ వచ్చారు. ముఖ్యంగా చాలామంది గేమ్స్ ఆడడమే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా మంచిగా అనిపిస్తుందని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.